నమస్తే అండి, నేను సిఏ ఎలమంచిలి మాట్లాడుతున్నాను. ఇవాళ రాత్రి సుమారు 10:30 గంటలకి రేగుపాలెం జంక్షన్ దగ్గర ఒక ట్రావెల్ బస్ అనేది యాక్సిడెంటల్ ఫైర్ అవడం జరిగింది. ఈ బస్ అనేది యాక్చువల్గా ఒడిశా నుంచి చెన్నై వెళ్తుంది, భువనేశ్వర్ టు చెన్నై. శ్రీ తులసి ట్రావెల్స్ చెందినటువంటి బస్ ఇది. యాక్చువల్గా బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం, తర్వాత బస్సులో సేఫ్టీ అలారం అనేది ఇన్ టైంలో మోగడం వలన ఇంజిన్ నుంచి బేసిక్గా డ్రైవర్ వెర్షన్ ప్రకారం మంటలు వచ్చాయని చెప్తున్నాడు. ఎప్పుడైతే అతనికి ఈ ఫైర్ అలారం అలర్ట్ ఇచ్చిందో ఇమీడియట్గా బస్ని సైడ్కి తీయడం, ఇమీడియట్గా పాసింజర్స్ అందరూ కూడా వాళ్ళ లగేజ్తో దిగిపోవడం, ఏ ఒక్కరికి కూడా చిన్న మైనర్ ఇంజరీ కూడా లేకుండా, ఎవరికి ఎటువంటి అపాయం లేకుండా అందరినీ కూడా సేఫ్టీగా 35 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. 35 అవుట్ ఆఫ్ 35 కూడా అందరూ కూడా సేఫ్గా క్రింద దిగారు వాళ్ళ లగేజెస్తో సహా. ఇమీడియట్గా తర్వాత మన హైవే మొబైల్స్ అలర్ట్ కావడం, ఆ తర్వాత ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఎస్ఎఫ్ఓ గారు వారి సిబ్బంది దాదాపు 2-3 ఫైర్ ఇంజిన్స్తో పాటు వాళ్ళు కూడా ఇక్కడ రష్ అవ్వడం. సో ఇమీడియట్గా మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. అదృష్టవశాత్తు ఇంకా ఈ మంటలు అనేవి ఇంకా బస్తాలకు ఫ్యూయల్ ట్యాంక్ వరకు కూడా వెళ్లకుండానే బిఫోర్గానే వితిన్ 5 to 10 minutes ఫైర్ ఇంజిన్ ఇక్కడ రీచ్ అవ్వడం, మంటలను అదుపులో తేవడం జరిగింది. లక్కీగా ఎవరికి ఏమీ కాకపోవడం, అదేవిధంగా బస్ డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించి బస్సును తీసుకొచ్చి రోడ్ సైడ్ ఆపడం వలన ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఫర్దర్గా దీనికి యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి, బేసిక్ రీజన్ ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. ఇక్కడ కొద్దిసేపు ఈ ఫైర్ కంటిన్యూగా ఉండడం వల్ల కాసేపు ట్రాఫిక్ కావడం జరిగింది. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే.